మీరు చూస్తున్న CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. దక్షిణాది రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరిన పవన్ తన తాజా పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టీకరణ. పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేస్తున్నామన్న మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో టీడీపీ ఘోర వైఫల్యం. పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ ఎంపీలు ధ్వజం. భీమడోలు గ్రామ దేవతల ఉత్సవాల్లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి శాస్త్రీయ నృత్యాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరి వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం కేరళలోని చొట్టనిక్కర్లో ఉన్న అగస్త్య ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా తన వ్యక్తిగత అంశం అని స్పష్టం చేశారు. తన తాజా పర్యటనకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. 4.5 ఏళ్ల కిందట చెల్లించుకోవాల్సిన మొక్కుల కోసం ఈ పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చానని పవన్ వెల్లడించారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో పవన్ వెంట ఆయన తనయుడు అఖిరానందన్, సన్నిహితుడు టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు. Keen raised to come for Shabarimala, and for certain Ayurvedic people, I had a great passion for Karali Vanpa when I was sick, but I didn't have the money then to, that kind of money to come here and learn, and I regret that. That's why I know there's a great Siddhartha system. It is purely pilgrimage, and coming here to Agastya Ashram, I have a lot of spinal injuries. I have a whiplash injury. It is causing a lot of numbness and some issues of that. So I extended as a kind of seek a medical advisor. But this is predominantly I'm going for this is the last 4.5 years I've been thinking to come to this part of Kerala and Tamil Nadu to visit all Murugan temples and Agastya Ashram and Parishrama Ashram to pay my respects and to seek blessing. I said, so Lord Balaji is for the entire every Hindu, every nook and corner of this nation and the world, and especially for some Kerala, a lot of devotees would come. And whatever happened, it is very unfortunate. And people who seek money, people should not seek money from temples and everything. But this is a sad state of affairs. I felt personally quite bad about it. And eventually I raised my voice. The culprits have been arrested. We will make sure that in future it will never occur. And I'll take this message to the AP also. If you feel confine it to only pilgrimage. రాష్ట్రంలో మద్యం విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని అసత్య ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎస్ఐ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యం విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని అసత్య ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ మద్యం బాటిల్ పైనైనా ప్రభుత్వం పెంచింది 10 రూపాయలు మాత్రమేనని 5 రెట్లు 10 రెట్లు ధరను పెంచినట్లు వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏఆర్ఈటీ సర్దుబాటులో భాగంగానే ధరలు పెంచామని, ఈ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల నుంచి 150 కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడించారు. వైసీపీ హయాంలో మద్యం విధానాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. సొంత ఆదాయాన్ని పెంచుకోవడం కోసం మద్యం బాటిల్ ధరను ఏకంగా 200 రూపాయలకు పెంచారని, చెత్త బ్రాండ్లను తీసుకొచ్చారన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను సొంత మనుషులతో విక్రయించారని ఆరోపించారు. ఇప్పుడు వీటన్నింటినీ అరికట్టామని, 99 రూపాయలకే నాణ్యమైన మద్యం అందిస్తున్నామని పునరుద్ఘాటించారు. అందరు అధికారుల సమక్షంలో
చాలా ట్రాన్స్పరెంట్ గా కార్యక్రమాన్ని చేశాం. ఏదైతే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల గత ప్రభుత్వంలో మద్యం రేట్లు విపరీతంగా పెంచుకోవడం కోసం, ఆదాయం వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి రకరకాల ఎత్తుగడల్లో ARET అనే ఒక ట్యాక్స్ ను, కొత్త ట్యాక్స్ ని తీసుకొచ్చి ఇష్యూ ప్రైస్ కన్నా ఈ ARET వల్ల ఆ రోజున 60 రూపాయలు ఉన్న బాటిల్ ని 200 రూపాయలు చేశారు. ఇవాళ మొత్తం అన్ని బ్రాండ్లు కూడా మేము పక్క రాష్ట్రాలతో ఈక్వల్ గా ధరలు తీసుకొచ్చాం. అన్ని బ్రాండ్లు అవైలబుల్ చేశాం. గతంలో పనికిరాని చెత్త బ్రాండ్లే పెట్టి కేవలం అవి మాత్రమే షాపుల్లో ఉండేలాగా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ సొంత మనుషులతో అమ్మించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో రీటైల్ మార్జిన్, ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్ లో వాళ్ళకి 14 to 15% రావాలనేది ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది. ఈ ARET వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్ కి 10 రూపాయలు, ఏ బాటిల్ అయినా 10 రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీని వల్ల ప్రభుత్వానికి దాదాపు 100 నుంచి 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రీటైల్ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా వాళ్ళు అనుకున్న మార్జిన్ ప్రకారం రావడం జరుగుతుంది. దీన్ని ఏదో దోపిడీ జరిగిపోతా ఉంది, ప్రభుత్వం ఆదాయం కోల్పోతా ఉందని తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించకూడదు. ఇవాళ మీరు చేసినటువంటి పాపాలు, మీరు వసూలు చేసినటువంటి విధానం అవన్నీ కూడా పోయినాయి. కాబట్టి మీకు ఇవాళ రకరకాలైనటువంటి మీ బ్రాండ్లన్నీ, మీరు పెట్టినటువంటి పనికిరాని చెత్త కంపెనీలన్నీ కూడా ఇవాళ క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి వాటి మీద విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. కాబట్టి వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయనే భయంతో ఇవాళ ప్రభుత్వం మీద లేనిపోని నిందలేయాలని ప్రయత్నం చేస్తే అది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ మేము చేస్తున్నది చాలా పారదర్శకంగా, ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం గౌడ సోదరుల కోసం ఎవరైతే కల్లు గీత కులాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10% షాపులు ఇస్తామని దాని ప్రకారం 340 షాపులు అలాట్ చేశాం. అవి కూడా మొత్తం అప్లికేషన్స్ కానీ అన్ని కూడా రావడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా మీ మనుషులతో కోట్లు వేయించింది వాస్తవం కదా. అంటే గౌడ సోదరులు, బీసీ సోదరులు, ఎవరైతే కల్లు గీత కుటుంబాలు, మరి అనాదిగా వస్తున్నటువంటి మద్యం వ్యాపారంలో భాగస్వాములైనటువంటి ఆ కులాలకి ఇవ్వడం ప్రభుత్వం చేసింది తప్ప. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పండి. అయినప్పటికీ కూడా వాళ్ళ కోర్టులో మేము బలంగా వాదనలు వినిపించాం ప్రభుత్వ పరంగా. అయితే ఎలక్షన్స్ కోడ్ ఉన్నటువంటి ఒక 6 జిల్లాలు తప్ప అన్ని ప్రాంతాల్లో కూడా షాపుల అలాట్మెంట్ జరుగుతోంది. అలాగే ఇవాళ అన్ని బ్రాండ్స్ తీసుకొచ్చాం. దాదాపు 150 బ్రాండ్స్, కొత్త బ్రాండ్స్ వచ్చినాయి. పక్కనున్న తెలంగాణ ఈరోజు 15% వాళ్ళు బీర్ల మీద పెంచడం జరిగింది. మనం మాక్సిమం రేట్లను తగ్గించడానికి, పక్క రాష్ట్రాలతో ఈక్వల్ గా సమానంగా తీసుకురావడానికి అసలు బీర్లే రాష్ట్రంలో లేకుండా చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. ప్రజలకి అఫోర్డబుల్ గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి. దానికే 99 రూపీస్ లిక్కర్ కూడా మనం తీసుకొచ్చి అందిస్తున్నాం. 99 రూపాయలకే మరి నాణ్యమైనటువంటిది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 12 రకాలైనటువంటి టెస్టులు చేసి ఇవాళ మీరు ఒక ఉద్దేశపూర్వకంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇప్పుడు పెంచింది కేవలం 1% మాత్రమే వస్తుంది. 10 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. ఏదో బాటిల్ మీద 5 times 10 times పెంచినట్లుగా మీరు చేశారు ఆ పని. గతంలో 60 రూపాయలు ఉండేదాన్ని 250 రూపాయలు చేశారు. అవన్నీ కూడా ప్రజలు ఇంకా మర్చిపోలేదనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. అసత్యపు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించి మీరు ఏర్పాటు చేశారు. గతంలో సిండికేట్లు చేసి, సిండికేట్ల ద్వారా షాపులన్నీ కూడా మీ ఆధీనంలో పెట్టుకుని, అధికారులు మీ ఆధీనంలో పెట్టుకుని, మీరు చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం అంతా కూడా భ్రష్టు పట్టిపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మేము చాలా పారదర్శకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అసత్యపు ఆరోపణ చేసి ప్రజలను తప్పుదారి పట్టించే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తాం. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో టీడీపీ ఘోరంగా విఫలమైందని వైసీపీ ఎంపీలు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో టీడీపీ ఘోరంగా విఫలమైందని వైసీపీ ఎంపీలు మండిపడ్డారు. న్యూఢిల్లీలో ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలవరం, రైల్వే జోన్ అంశాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రంపై ఒత్తిడి తెద్దామని ఎన్నిసార్లు కోరినా టీడీపీ మాత్రం రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా పార్లమెంట్లో వ్యవహరించిందని ధ్వజమెత్తారు. చేయడం కోసం, పురోగతిని మళ్ళా సాధించడం కోసం స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం వరకు బాగానే ఉంది, మంచి పరిణామమే. కానీ ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి గత 4-5 నెలల నుంచి పూర్తి స్థాయిలో జీతాలు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు.
కేవలం 30%, 50%, 60% మాత్రమే జీతాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా తప్పకుండా అందులో పనిచేసే ఉద్యోగస్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో జీతాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాము. అదేవిధంగా స్టీల్ ప్లాంట్, ఎందుకంటే ఆంధ్రుల ఎన్నో త్యాగాలు పోరాటాల ఫలితంగా తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అది మనుగడ సాగించాలంటే ఫైనాన్షియల్ రీహాబిలిటేషన్ ప్యాకేజే కాకుండా క్యాప్టివ్ మైన్స్ కూడా చాలా అవసరం. మైన్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం దానికి చేకూర్చే విధంగా కూడా మేము కేంద్ర ప్రభుత్వంని రాజ్యసభలో లోక్సభ కూడా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేసే జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే అక్కడ ఉండే ఉద్యోగస్తుల్లో ఇప్పటికీ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఇచ్చినా కూడా అభద్రత అయితే ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం దానిపై కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చెయ్యము అని ఒక అష్యూరెన్స్ కూడా ఇస్తే ఉద్యోగస్తులు అష్యూరెన్స్ ఇయటమే కాకుండా ఉద్యోగస్తులకు నిలిపేసిన జీతాలు కూడా పూర్తి స్థాయిలో విడుదల చేసే కార్యక్రమం చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా రాష్ట్రానికి రావాల్సిన వివిధ అంశాలపై కూడా 2 చట్టసభల్లో కూడా మేము పార్లమెంట్ సభ్యులందరము కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంటే తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు 2 సభల్లో కూడా ఊరక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులపై, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మా పార్లమెంటు సభ్యులపై నిందలేసే కార్యక్రమం చేస్తున్నారు. శాంక్షనింగ్ అయితే ఇవ్వాలిగా, 45 మీటర్స్ శాంక్షనింగ్ అప్రూవల్ ఇవ్వాలి కదా. కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది కదా, నేను మాట్లాడుతున్నాను దానిపై. వీటన్నిటిపై మేము స్పష్టత ఇచ్చేదానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, సో వీటన్నిటిపై స్వస్థత వచ్చే విధంగా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర సమస్యలపై పోరాటం చేసి 2 సభల్లో కూడా పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం మంత్రులు కూడా కలిసి ఈ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. మనకు కావాల్సింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వకూడదు. దానిపైన ఖచ్చితంగా మీరు మాట్లాడండి అని చెప్పి కూడా మేము ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నిలదీసి మేము అడగడం జరిగింది. మీరు మైన్స్ ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మేము మా విభజన చట్ట హామీలన్నీ కూడా మీరు నెరవేర్చాలని అడిగాం. స్టీల్ ప్లాంట్ గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా మాట్లాడాం. ఇవన్నీ మేము మాట్లాడుతామంటే దాదాపు ఇప్పుడు 16 మంది తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని వ్యక్తిగతంగా, మేము ఇవి మాట్లాడిన దానికి మమ్మల్ని తిట్టి మా పైన వ్యక్తిగతంగా మాట్లాడటం తప్పితే ఏ ఒక్క సమస్య అన్నా వాళ్ళు గట్టిగా నిలదీశారని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. మీరు మమ్మల్ని తిట్టాలంటే ప్రజల డబ్బులతో ఫ్లైట్లు వచ్చి, ప్రజల డబ్బులతో ఈరోజు జీతాలు మేము తీసుకొని, ప్రజల డబ్బులతో మేము ఇక్కడ ఫ్రీగా ఇళ్లలో ఉండి ఇక్కడికి వచ్చి ఒకరినొకరు తిట్టుకుంటే వేస్ట్ కదా అని చెప్పి కూడా మేము మాట్లాడుతున్నాం. మీరు తిట్టాలంటే అదేదో వ్యక్తిగత విమర్శలన్నీ కూడా మీరు విజయవాడలోనో గుంటూరు నుంచో మీ పార్టీ ఆఫీస్ నుంచి తిట్టండి. ఇక్కడ ఢిల్లీకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల కోసం కలిసి పనిచేస్తాం. పార్లమెంట్ సాక్షిగా మేము చెప్పడం జరిగింది. పోలవరం గురించి మీరు మీ వెనకాల వచ్చేదాన్ని కూడా సిద్ధము. పోలవరం రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు పక్కన పెట్టి మీతో వస్తామని చెప్పి కూడా పార్లమెంట్ లోనే నేనే మాట్లాడడం జరిగింది. ఏలూరు జిల్లా వేముడోలు గ్రామదేవతల జాతర మహోత్సవంలో భాగంగా నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఏలూరు జిల్లా వేముడోలు గ్రామదేవతల జాతర మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మంగళవారం రాత్రి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చిన్నారుల కూచిపూడి శాస్త్రీయ నృత్యాలు అలరించాయి. ఈ సందర్భంగా స్పాన్సర్ బండారు సత్యనారాయణను నృత్యాలు చేసిన చిన్నారులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దత్తాడు శ్రీనివాసరాజు, జాతర కమిటీ సభ్యులు, కమిటీ కుర్రాళ్లు పాల్గొన్నారు. తుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి సుఖ మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గుణ గురవే సాయి రామ కథామృతం శరణానందముకారా శబరి గురుమై పోమ పదములు మరకందిస్తే మరుకులమై పోమ స్వామి ఆజ్ఞ వినిపిస్తే శత్రుఘ్నులమై పోమ
గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతునివ్వాలని ఎన్డీఏ కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థికి పేరాబత్తుల రాజశేఖరంకు మద్దతుగా ఎన్డీఏ కూటమి నాయకులు భీమవరం పట్టణం నరసయ్య అగ్రహారం 4-5 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఓటర్లను కలిసి కరపత్రాలు అందజేసి మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీఐఏసీ చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు మాట్లాడుతూ విజ్ఞానవంతులైన పట్టభద్రులు ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ను గెలిపించాలని కోరారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ పట్టభద్రుల ఓటర్లుగా నమోదైన యువత 100% కూటమి అభ్యర్థికి ఓటు వేసే విధంగా కూటమి నాయకులు విస్తృత ప్రచారం చేస్తున్నారని, పట్టభద్రులందరూ కూడా కూటమికి ఓటు వేయాలన్నారు. లలిత మీ అన్నయ్య వచ్చారు. ఎన్నకోట వినాయక రోడ్ నెంబర్ అడిగి మనం ఎమ్మెల్యే గారు ఫస్ట్గా మన ఆడబిడ్డ ఆవిడకి సభ్యత్వం ఇక్కడ 4-5 వార్డుల్లో ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. వారికి మద్దతునిచ్చి ఈ 27వ తారీఖు జరిగే ఎలక్షన్లో వారి గెలుపు కోసం మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ గారు ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల మొదట ప్రాధాన్యత ఓటు వారికి వేసినట్లయితే కౌన్సిల్లో వారి వాణి వినిపించి మన సమస్యలు యువత, ముఖ్యంగా పట్టభద్రుల యువత సమస్యలు పరిష్కరించడానికి ఆలోచన చేయడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ 7 మాసంలో కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మెగా డిఎస్సి పెట్టి 16,347 పోస్టులు అనౌన్స్ చేయటం జరిగింది. మంచి అభివృద్ధి చెందే రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఆలోచన చేయటం జరుగుతుంది. అమరావతి రాజధాని బ్రహ్మాండంగా చేయటానికి కేంద్ర సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి అమరావతి రాజధాని అభివృద్ధి చేయడానికి ఆల్రెడీ టెండర్లు పెట్టడం జరిగింది. మీరందరూ కూడా యువతకు ఉద్యోగాలు రావాలి అంటే, యువతకు మంచి భవిష్యత్తు కావాలి అంటే పేరాబత్తుల రాజశేఖర్ రెడ్డి గారికి ఓటు వేసి, పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటు వేసి మీ పవిత్రమైన ఓట్లతోటి వారిని అఖండ విజయం చేకూర్చినట్లయితే కౌన్సిల్లో వారి బాణీ వినిపించి నిరుద్యోగ యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చే ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని ఈరోజు 4-5 వార్డుల్లో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా మీ పవిత్రమైన ఓట్లు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించిన నరసాపురం పార్లమెంట్ పరిధిలో భీమవరం కాన్స్టిట్యున్సీలో గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, మరి అదేవిధంగా పీఎస్సీ చైర్మన్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సీతారామలక్ష్మి గారు, అదేవిధంగా ఇన్ఛార్జీలు కానీ, అబ్జర్వర్లు కానీ, అదేవిధంగా అభివృద్ధి కమిటీ రాష్ట్ర కమిటీల సభ్యులు కానీ అందరూ కలిసి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కూడా తనదైన శైలిలో అందరూ కష్టపడి పనిచేసి ప్రతి 30 వార్డులకి ఒకరిని ఒక ఇన్ఛార్జ్ కింద వేయడం జరుగుతోంది. గతంలో ప్రభుత్వం లేని సమయంలోనే 3 వాటిని కూడా మనం గెలవడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ 3 ఎలక్షన్ జరిగితే 3 ప్రాంతాల్లో 3 గెలవడం జరిగింది. ఇంకా ఇప్పుడు 2 ఉన్నాయి, మొత్తం 5కి. ఈ 2 కూడా ఇప్పుడు పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 పూర్తి బాధ్యత గ్రామాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా కలిసికట్టుగా ఏదైతే సంబంధించిన పేరాబత్తుల రాజశేఖర్ ఈ నెల 27 జరుగుతుంది ఎలక్షన్, దాంట్లో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పక్క
చాలామంది ఓటు జాయిన్ చేయడం, రాజుగారు కూడా స్వయంగా నెంబర్తో సహా, ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉండి డోర్ నెంబర్ లేక కొన్ని అలా ఉండిపోయి మనకి 12,800 ఓటర్స్ ఉన్నారు ఈ నియోజకవర్గంలో. మీకు అందరికీ ఈ పాటిగా తెలుసుంటుంది. కొంతమంది అక్కడెక్కడ ఉండి కొంత ఐడెంటిటీ లేదు, అయినప్పటికీ కూడా మేము దాదాపుగా మరి మన ఎమ్మెల్యే గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, వరుణ్ గారు కావచ్చు, మేము కావచ్చు, ప్రతి వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వార్డులో కూడా ఈ రోజున ప్రచారం అనేదే కాకుండా ప్రతి ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో, అంటే ఓటేసి ఓటర్ ఉన్నాడో వాళ్ళు ఐడెంటిటీ చేయడం కోసం వాళ్ళ నెంబర్ అది నోట్ చేయాలనేది ఒకటి. మీరంటే చాలా నమ్మకం. ఈ వార్డు కూడా చాలా చక్కగా మరి అన్ని పనులు మీరు చేసుకోగలుగుతారు కాబట్టి ప్రతి ఓటర్ని మేమనే కాదు, మీరు కూడా మీకు బాధ్యత ఉంది. ప్రతి ఒక్క ఓటు వేసేవారు విధంగా విజ్ఞప్తి కలిగిన మీరందరూ కూడా చేస్తారని మరి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నియోజకవర్గానికి వచ్చేసరికి సుమారుగా 12,800 ఓట్లు ఉన్నాయి. మరి పేరాభద్రులు రాజశేఖర్ గారు నిన్న మన కూటమి నాయకులు అందరితో కలిపి ఏలూరులో నామినేషన్ వేయడం, అతి భారీ జనాభాతో ఓటర్లతో కలిపి వెళ్ళి నామినేషన్ వేసినారు ఆయన. మరి కూటమి నాయకులు అందరూ కూడా ఇది ఎక్కడ అన్ని చోట్ల కూడా 34 నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కూడా ఓటుని అభ్యర్థిస్తూ పట్టభద్రుల దగ్గరికి వెళ్తున్నారు. అదేవిధంగా మన భీమవరం నియోజకవర్గంలో కూడా మన శాసనసభ్యులు అంజబాబు గారు, మన సీతారామకృష్ణ గారు, అలాగే జనసేన నాయకులు అందరూ కూడా కలిపి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నారు. బాధ్యతలు అప్పచెప్పారు. ఏ బూత్ కావాలనేది ఆ బూత్ వారీగా కూడా 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మన ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ కూటమి నాయకుల్ని బలపరుస్తూ మనందరూ కూడా క్యాంపెయిన్ చేసి అత్యధిక మేటీ తోటి మరి నిన్న ఎంతో అంగరంగ వైభవంగా, ఎందుకంటే నామినేషనే విజయోత్సవ ర్యాలీ కింద ఏలూరు 2 జిల్లాల నాయకులందరూ కూడా మరి సెంట్రల్ మినిస్టర్ గారు కానివ్వండి, అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి దుర్గేష్ గారు కానివ్వండి, అదేవిధంగా వాసుజీ సుభాష్ కానివ్వండి, ఇలాగ పెద్దలందరూ కూడా మన 7 ఎమ్మెల్యేలు కూడా అటెండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో మన నియోజకవర్గం నుంచి పూర్తి మద్దతు పేరాభద్రులు రాజశేఖర్ గారికి మొదట ప్రాధాన్యత ఓటు మాత్రమే అడిగి మనం అందరం కూడా అత్యధిక మేటతో గెలిపించాలని చెప్పేసి తద్వారా మన కూటమి యొక్క బలాన్ని మరొకసారి నిరూపించుకొని మరి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చెప్తున్నారు ఈ గ్రాడ్యుయేట్ కూడా మీకు ఓటేస్తున్నామని అంటే మరి గత ప్రభుత్వం మీద ఎంత విసిగిపోయారో ప్రజలు ఈ రోజు మనకు అర్థమవుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్క ఓటు కూడా ఇది పోకుండా సద్వినియోగం చేసుకునేలా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఎన్డీఏ కూటమి పార్టీల తరఫున అభ్యర్థిగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ పేరాభద్రుల రాజశేఖరం గారికి పట్టభద్రులైనటువంటి మీ యొక్క తమ పవిత్రమైన ఓటును వేసి వారికి అఖండ విజయాన్ని చేకూర్చాలని. ఇవాళ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక పాంప్లెట్ వేసుకుని గతంలో మనం ఇంటింటికి తిరిగాం. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల నుంచి మన్ననలు పొందేటటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. అది ఎలా అంటే వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకి అత్యధిక మెజార్టీ వేసి మన మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక ఎంపిక చేసుకున్నట్లయితే 100% ఇది మంచి ప్రభుత్వం అనేది ప్రజల వద్ద నుంచి మనం ఒక సంకేతాన్ని మనం ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి బాట్లో కంపల్సరీ ఎక్కించాలి. మనం ఏదైతే 30 మందికి ఒకళ్ళని పెట్టామో వారికి అనుభవం లేకపోతే టెక్నాలజీ రాకపోతే మనం మేడం గారు వేరే ఎంప్లాయీస్ని కూడా ఇస్తానన్నారు. వాళ్ళని పెట్టుకుని మనం తప్పకుండా చేద్దామండి. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో 8వ రాష్ట్ర స్థాయి యూత్ బాలబాలికల బాస్కెట్బాల్ పోటీలు ఘనంగా జరిగాయి. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో జరుగుతున్న మాజీ మంత్రి కొప్పర మోహన్ రావు రమాదేవి మెమోరియల్ 8వ రాష్ట్ర స్థాయి యూత్ బాలబాలికల బాస్కెట్బాల్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఓవరాల్ ఛాంపియన్ గా తూర్పుగోదావరి జిల్లా జట్టు నిలిచి ఛాంపియన్షిప్ టైటిల్ కైవసం చేసుకుంది. 2వ స్థానంలో కృష్ణ బాలబాలికల జట్టు నిలిచింది. 3వ స్థానం పశ్చిమ గోదావరి జిల్లా సొంతం చేసుకోగా చిత్తూరు జిల్లా జట్టు 4వ స్థానం సొంతం చేసుకుంది. పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన తూర్పుగోదావరి జిల్లా జట్టుకు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. తప్పకుండా తిరిగి పిఠాపురంలో పూర్వ వైభవాన్ని తిరిగి తేవడానికి మనమంతా కూడా కొంచెం కలిసి కృషి చేద్దామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇందాక పెద్దలు చెప్పారు, ఇక్కడ పార్టిసిపేట్ చేసిన దాంట్లో 24 మందిని స్టేట్ లెవెల్కి, అక్కడి నుంచి మళ్ళీ ఒక 12 మందిని నేషనల్ లెవెల్కి సెలెక్ట్ చేస్తారని, నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వారు ఇంటర్నేషనల్లో కూడా ఆడడానికి
అవకాశం ఉందని వారి పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. చాలా సంతోషం. ఇందులో పార్టిసిపేట్ చేసిన వీరందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలి. అదేవిధంగా శరీర ఆరోగ్యంతో పాటు ఇవన్నీ కూడా మీకు ఉద్యోగ అవకాశాలు కానీ విద్యా అవకాశాలు కానీ ఈ స్పోర్ట్స్ మూలంగా కూడా మీకు చాలా ఎక్కువగా మెండుగా ఉంటాయి. గతంలో ఈ స్పోర్ట్స్ మూలంగా ఉద్యోగాలు సంపాదించిన వారు ఎందరో మంది ఈ పిఠాపురంలో ఉన్నారు. అదేవిధంగా పెద్దలు సెంచరీ కోర్టు కోసం చెప్పున్నారు. తప్పకుండా ఈ విషయాన్ని మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇది ఏర్పడే విధంగా కూడా మీ కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతటి చక్కటి ప్రతిభా పాఠాలని ప్రదర్శించాలంటే మీ అందరికీ కూడా మరొక్కసారి మన పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా శుభాభినందనలు. 2024-25 విద్యా సంవత్సరంలో ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో భీమవరం నారాయణ కళాశాల విద్యార్థులు పర్సంటేజ్ సాధించడం భీమవరం పట్టణానికి గర్వకారణమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ పరీక్షలో భీమవరం నారాయణ కళాశాల విద్యార్థులు ఏ ప్రశాంత్ కుమార్, ఎల్ అభినవ్ 99.3% సాధించడం భీమవరం పట్టణానికే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలకే గర్వకారణంగా నిలిచారని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు విద్యార్థులను శాలువతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా భీమవరం నారాయణ సంస్థల డీన్ దుర్గారావు మాట్లాడుతూ ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులు, బోధనా సిబ్బందిని అభినందించారు. 9.32% వచ్చి రికార్డు సృష్టించాడు ఏ ప్రశాంత్ కుమారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులే. మరి మన భీమవరానికే కాకుండా మన రాష్ట్రానికే గర్వకారణమైన విధంగా అంత పర్సెంటేజ్ రావటం మన భీమవరం పట్టణానికి గర్వకారణం. నారాయణ కాలేజీ వారు ఇంత మంచి ఫ్యాకల్టీ ఇచ్చి సక్సెస్ అయినందుకు నారాయణ కాలేజీ మేనేజ్మెంట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్న రిలీజ్ అయిన జేఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాల్లో మన భీమవరం నారాయణ విద్యార్థి ఏ ప్రశాంత్ కుమార్కి 99.32% వచ్చింది. మన విద్యార్థిని మన ఎమ్మెల్యే గారు అంజిబాబు గారు ఆధ్వర్యంలో సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. ఇంతటి ఘన విజయానికి కారణమైన మా కోర్డియన్ తారనాక చంద్రశేఖర్ గారికి, డీజీఎం రమేష్ గారికి, మా ప్రిన్సిపల్ రమేష్ గారికి, ఏజీఎం రాజు గారికి అండ్ మా ఐఐటి ఫ్యాకల్టీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరం పట్టణంలో తల్లిదండ్రులందరూ మమ్మల్ని నమ్మి మా నారాయణ విద్యా సంస్థలో జాయిన్ చేస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దక్షిణాది రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరిన పవన్ తన తాజా పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టీకరణ. పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేస్తున్నామన్న మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో టీడీపీ ఘోర వైఫల్యం. పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ ఎంపీలు ధ్వజం. భీమడోలు గ్రామ దేవతల ఉత్సవాల్లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి శాస్త్రీయ నృత్యాలు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.